రేపు మేడారంలో సమ్మక్క సారలమ్మల దర్శనాలు నిలిపివేస్తున్నట్లుగా పూజారులు సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గరాజు తెలిపారు. గోవిందరాజు అలాగే పడిగిద్దుల రాజుల గద్దెల ప్రాణప్రతిష్ఠతో పాటు గద్దెల విస్తరణ పనులు సాగుతున్నట్లుగా చెప్పారాయన. దీంతో ఒక్కరోజు అమ్మవార్ల దర్శనాలు నిలిపివేస్తున్నట్లుగా భక్తులు సహకరించాలని కోరారు. ఒకే వరుసలో ఉండేటువంటి సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు నిర్మాణం అభివృద్ధిలో భాగంగానే మరి రేపు గోవిందరాజు మరియు పగిడిద్దరాజు దేవత ప్రతిష్టాపన జరిగేటువంటి సందర్భం రేపు ఉంది కనుక భక్తులు ఈ విషయాన్ని గమనించి రేపు ఒక్కరోజు మాత్రమే మరి దర్శనాలు నిలిపివేస్తున్నాను. మళ్ళీ తిరిగి గురువారం యథావిధిగా మళ్ళీ మార్నింగ్ ఉదయం 6 గంటల నుండి దర్శనాలు స్టార్ట్ అవుతుంది. రేపు ఒక్కరోజు మాత్రమే దర్శనాలు నిలిపివేస్తున్నాను. రేపు మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనాలు నిలిపివేస్తున్నట్లుగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గరావు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ వరంగల్ నుంచి ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. శివాని, ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ దేవస్థానంలో రేపు అభివృద్ధి పనుల దృష్ట్యా అమ్మవార్ల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అక్కడ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు, అదేవిధంగా కొక్కర రమేష్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. మంగళవారం ఆ గద్దెల ఆవరణలో ఆ పగిడిద్దరాజు గద్దెలకు సంబంధించిన ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. ఇప్పటికే ఇటు మహబూబాద్ జిల్లా గంగారం నుండి అక్కడ ప్రతిష్టాపన గద్దెల వద్ద ప్రతిష్ఠించేటువంటి వాటికి సంబంధించిన అన్ని కూడా గంగారం నుండి కొద్దిసేపటి క్రితమే అక్కడి పగిడిద్దరాజు వంశస్థులంతా కూడా ఆ స్తంభాలను తీసుకొని బయలుదేరారు. వాళ్ళంతా కూడా కాలినడకన రేపు ఉదయం అక్కడికి చేరుకుంటారు. అక్కడ ప్రతిష్ఠించే ఆ పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి ఆ గద్దెల నిర్మాణాలలో వాళ్ళ యొక్క వంశానికి సంబంధించినటువంటి గోత్ర నామాలకు సంబంధించినటువంటి స్తంభాలను రేపు నిలుపుదల చేస్తున్నారు. సో అక్కడ ఆ పవిత్ర కార్యక్రమానికి అడ్డుగా ఎవరు రాకూడదని చెప్పేసి ప్రకటించారు. ఈ ఒక్కరోజు మాత్రము అమ్మవార్ల దర్శనాలకు భక్తులు ఎవరు కూడా లోపలికి అలో చేయమని చెప్పేసి అటు ఆలయ ఈవోతో పాటు పూజార్ల సంఘం కూడా ప్రకటించింది. దీంతో రేపు మేడారం భక్తులంతా కూడా వాళ్ళ యొక్క పర్యటన రద్దు చేసుకోవాలి, అవసరమైతే ఆ ఎల్లుండికి వాయిదా వేసుకోవాలని వాళ్ళు భక్తులను కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే అటు రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలతోటి మేడారం ఆలయ ప్రాంగణం అన్ని మొత్తం కూడా అభివృద్ధి చేస్తుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు గత 2 నెలలుగా నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మరో నెల రోజులు మాత్రమే ఆ జాతర ఉండడం వల్ల 15 రోజులలో ఈ పనులు పూర్తి చేయాలి. కాబట్టి భక్తులు ప్రభుత్వానికి అటు అధికారులకు ఇటు కాంట్రాక్టర్లకు సహకరించాల్సిందిగా కోరుతున్న పరిస్థితి ఉంది. శివాని, ఈ రోజు కూడా అటు ఆలయ ప్రాంగణానికి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి సమీక్షను అటు రాష్ట్ర మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు వేమ నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, అదేవిధంగా కాంట్రాక్టర్లు, అధికారులు అంతా కూడా ఆ సమన్వయంతో అక్కడ పర్యటించి వారి పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష చేశారు. వచ్చే వారం రోజుల్లో పనులనే పూర్తి చేయాలని చెప్పేసి గర్భగుడి ఆలయానికి సంబంధించినటువంటి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పింది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్.